హాయ్ అండి, వెల్కమ్ టు ప్రవీణ్ స్టడీ హబ్. ఈరోజు ఈ వీడియోలో మన డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ను పోటీ పరీక్షల దృష్ట్యా తెలుసుకుందాం. సో ఈరోజు మన ఫస్ట్ టాపిక్ చూసినట్లయితే ఎడిటోరియల్ పేజీకి సంబంధించినటువంటి అంశము, స్త్రీలకు సంబంధించినటువంటి అంశము, స్త్రీల ఆరోగ్యమే జాతికి మహాభాగ్యం అని చెప్పి ఎడిటోరియల్ పేజీలో ఈ న్యూస్ ఆర్టికల్ రావడం జరిగింది. అయితే కుటుంబం యొక్క ఆర్థిక అభివృద్ధి, వివిధ రకాలైనటువంటి అవసరాలు నిమిత్తమై మహిళలు చాలా కష్టపడుతున్నారు. వాళ్ళను ఉద్దేశించి వాళ్ళ యొక్క ఆరోగ్యం బాగోగులు పట్టించుకోకుండా ఏదైతే కుటుంబం ఉందో కుటుంబ అభివృద్ధి కోసమే వీళ్ళు పాటుపడుతూ ఉంటారు మహిళలు. అయితే వీరు నేటి సమాజంలో అనేక రకంగా వివక్షతకు గురవుతున్నారు. ఆధునిక సమాజాలు చాలా కొన్ని పితృస్వామ్య భావజాలం ఉన్నటువంటి కుటుంబాలు కొన్ని ఉన్నాయి. అయితే ఈ ఏదైతే పితృస్వామ్య భావజాలము ఉందో కొన్ని కుటుంబాలు అయితే చాలా దారుణంగా ఈ మహిళలు అన్నది వివక్షతకు గురైపోయి వాళ్ళు కేవలం ఇంటి వద్దనే ఉండే పరిస్థితి ఏర్పడింది. అయితే స్త్రీల ఆరోగ్యం కోసము కేంద్ర ప్రభుత్వము ఒక మంచి ప్రణాళికలతో ఒక పథకాన్ని కూడా తీసుకురావడం జరిగింది. సో దీని అర్థం ఏమిటంటే ఇంట్లో కుటుంబంలో స్త్రీయే మంచిగా ఉంటేనే అంతా బాగుంటుంది. దేశానికి, అదేవిధంగా రాష్ట్రానికి, కుటుంబానికి అన్ని విధాలుగా స్త్రీ ముఖ్యము అని చెప్పి స్త్రీల ఆరోగ్యమే జాతికి మహాభాగ్యం అని చెప్పడం జరుగుతుంది. అయితే 10 లక్షలకు పైగా శిబిరాలు ఏర్పాటు చేయబోతున్నట్టు, ఆ 10 లక్షల శిబిరాలను గాంధీ జయంతి రోజు అక్టోబర్ 2వ తారీఖున గాంధీ జయంతి రోజు ఈ శిబిరాలను ప్రారంభించడం జరుగుతుంది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పర్యావరణ కారణాల రీత్యా అనేక వ్యాధులు సంభవిస్తున్నాయి. అందులో భాగంగా అత్యధికంగా ఎక్కువగా వ్యాధులకు గురవుతున్న వాళ్ళు అందులో మహిళలు ఉన్నారు. అవి ఏంటో చూద్దాం. ఆ సంక్రమిక వ్యాధులు చూసినట్లయితే రక్తహీనత, ఎనీమియా, హై బీపీ, మధుమేహం ఇట్లాంటి రకరకాల వ్యాధులు బారిన పడుతున్నారు. అయితే వీళ్ళను ఉద్దేశించి కేంద్ర ప్రభుత్వము ఇటీవల తీసుకువచ్చినటువంటి పథకం పేరు స్వస్థ నారీ సశక్త్ పరివార్. స్వస్థ నారీ సశక్త్ పరివార్ అనే పథకాన్ని మధ్యప్రదేశ్లో నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా ఈ పథకాన్ని ప్రారంభించారు. ఓకేనా? అయితే దీనిలో భాగంగానే 5వ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారము 15 నుంచి 49 సంవత్సరాల వయసులో ఉన్న మహిళల్లో 57% రక్తహీనతతో బాధపడుచున్నారన్నమాట. అందులోనే ఎక్కువగా గ్రామీణ మహిళలు ఈ రక్తహీనతకు బాధపడుచున్నారు. ఈ కొంత డేటా చూసినట్లయితే 2019లో బ్రెస్ట్ క్యాన్సర్తో 74,000 మంది చనిపోయారు. అదేవిధంగా 2023 వచ్చే నాటికి 82,000 మంది ప్రాణాలు పోయాయి. ఈ రకంగా మహిళలు చాలా బాధాకరమైనటువంటి పరిణామాలు ఎదుర్కొంటున్నారు. సో వాళ్ళను ఉద్దేశించే ఈ పథకం స్వస్థ నారీ సశక్త్ పరివార్ అనే పథకాన్ని ఇటీవల కేంద్రం ప్రకటించింది. సో ఇదండి ఎడిటోరియల్ పేజీలో స్త్రీలకు సంబంధించినటువంటి ముఖ్య అంశము రావడం జరిగింది. సో మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఇది మనకు అవసరం ఉంటుంది కాబట్టి ఇంపార్టెంట్ పాయింట్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే దేశంలోనే మొత్తం అటవీ వృక్ష ఛాయ. ఓకేనా? ఇది అడవికి సంబంధించి, పర్యావరణానికి సంబంధించినటువంటి అంశము. అయితే అటవీ ఎంత ఉన్నది అన్నసి మనకు డేటా రావడం జరిగింది.
అయితే అటవీ ప్రాంతం ఎంత ఉందంటే 21.76. అటవీ ప్రాంతం మొత్తం దేశంలో 21.7%, 21.76%. అదేవిధంగా అటవీయేతర విస్తీర్ణం చూసినట్లయితే 73.50%. అదేవిధంగా అందులో పొదలు చూసినట్లయితే 1.33%, చెట్లు 3.41%. ఇది దేశం యొక్క అటవీకి సంబంధించినటువంటి అంశము ఈరోజు వార్తల్లో రావడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ ఇంకో అంశం చూసినట్లయితే మొజాంబిక్ చేరుకున్న శిక్షణ బృందం. ఓకే, ఇది నేవీకి సంబంధించినటువంటి అంశం అండి. భారత్కు చెందిన తొలి స్క్వాడ్రన్ నౌక మొజాంబిక్లోని మపుటో తీరానికి చేరుకున్నట్లు నేవీ వర్గాలు తెలిపాయి. అయితే ఈ నెల అనగా 16 నుంచి 4 రోజుల పాటు అక్కడే ఉండి నేవీ కార్యకలాపాలలో పాల్గొంటుంది అని చెప్పి మనకు వార్త అంశం. సో ఇది మొజాంబికా చేరుకున్న శిక్షణ బృందం గురించి సంబంధించిందండి. ఓకేనండి. సో ఇదండి ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అన్నవి న్యూస్ పేపర్లో అయితే ఎక్కువ లేవు. ఓకే, ఎక్కువగా ప్రాంతీయ అంశాలు ఉన్నాయి. వీలైతే మీరు ఆ పేపర్ను చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. ఓకేనండి. ఇవి ఈరోజు మనకు కరెంట్ అఫైర్స్గా వీటిని మనము పరిగణించడం జరిగింది. ఓకేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.